మామ, మన ఊర్లో ఆవులు ఎక్కువగా ఉన్నాయన్న విషయం మనందరికీ తెలుసు. వాటిని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. మున్సిపాలిటీ వాళ్ళకి అస్సలు ఖాళీ ఉండదు కాబట్టి ఇలాంటి వాటిపైన దృష్టి పెట్టలేరు. అయితే ఈ వీడియోలో మీరు చూసినట్టయితే అతిరథ మహారథులు కారులో వెళ్తున్నారు. ఆల్మోస్ట్ ఆవు పైనుండి కారు వెళ్తున్నట్టు వీళ్ళు పక్క నుండి ఈజీగా వెళ్తున్నారు. కానీ కారులో ఉన్న వాళ్ళకి ఈ దృశ్యం కనిపించలేదా అన్న సందేహం నాకు వస్తుంది. పోలీస్ వాళ్ళకి కనబడలేదు సరే, మినిస్టర్ కి కనబడలేదా, ఎమ్మెల్యేకి కనబడలేదా, వాళ్ళ వెనకాల వెళ్తున్న కార్యకర్తలకి కనబడలేదా? ఎవరో ఒకళ్ళు రియాక్ట్ అవ్వాలి కదా. నాలాంటి సామాన్యుడికి కనిపిస్తున్న ఈ చిన్న విషయాలు గవర్నమెంట్ వాళ్ళకి కనబడకపోవడం చాలా బాధాకరం. ఆవే కదా అని ఇలా వదిలేస్తున్నారా? అదే ఒక నక్క, పులి లేదా ఒక ఏనుగు ఇలా రోడ్డు పైన తిరిగితే ఇలాగే చూసి చూడనట్టు వదిలిపోతారా? తగిన యాక్షన్ తీసుకుంటారు కదా. మరి ఆవుల పైన ఎందుకు ఈ నిర్లక్ష్యం? ఆహారం కోసం అవి రోడ్డెక్కుతున్నాయి కానీ వాటికి ఒక షెల్టర్ ఏర్పాటు చేసి పబ్లిసిటీ చేస్తే మన ఊరు వాళ్లే ఆహారం తెచ్చి వాటిని పోషించుకుంటారేమో అని నా నమ్మకం. దయచేసి దీనికి కూడా ఒక సొల్యూషన్ కనిపెట్టాలి. లేకపోతే నర్సాపురంలో మనుషుల కన్నా ఆవులు ఎక్కువ అయిపోయి ఆవులు రాజ్యం ఏలే రోజులు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఐయామ్ నర్సాపురం ఛానల్ ఇలాంటి విషయాలు రైస్ చేస్తూనే ఉంటది, చేస్తూ ఉండాలి. అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.